అందుకే ప్రతి క్రమకూడికి రండి, సంఘంతో కలిసి చేసే ప్రార్థన వేరు. ఇంటికాడ కలిసే ప్రార్థన చేస్తా, ప్రభువా నా తండ్రి మా నాయన నువ్వు ప్రారంభించగానే సెల్లు మోగితి, హలో మళ్ళీ అతను ఫోన్ పెట్టేస్తారు. మళ్ళీ ప్రార్థన మొదలు పెట్టగానే ఇంట్లో ఎవరో వాళ్ళు పిలుస్తారు, ప్రార్థన చేసుకుంటామలే అని వాళ్ళు అనుకోరు. ఎప్పుడు ఏంది ప్రార్థన, ముందు తర్వాత అర్జెంట్ అయితే మళ్ళీ లేచి వస్తుంది. మళ్ళీ ప్రార్థన పని వచ్చి మళ్ళీ ప్రార్థనలో కూర్చోవాలి, గంట సేపు చేసుకోవాలని చెప్పి మళ్ళీ ప్రార్థనలో కూర్చోగానే ఆవులు ఎంతలు వస్తాయి, చిన్నగా నిద్ర పిలిచిద్ది. ఇంటికాడ ప్రార్థనలు ఇట్లా ఉంటాయండి. ఎంత చక్కగానో నేను ఇంటికాడ చేసుకుంటున్నాలే, ఎక్కడ ఇంటికాడ చేసుకుంటున్నాలే. అమ్మ మందిరంలో నలుగురితో చేసే ప్రార్థన వేరు, క్రమకుడిలో ఉన్నప్పుడు. ఏది నువ్వు ఇంటికాడ చేసుకునేది నాకు తెలీదు, ఎంతసేపు ప్రార్థన చేస్తావో చేయలేరు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇవ్వగానే నిద్ర వచ్చింది. ఇక పండుకొని మంచమే స్తోత్రం ప్రభువా స్తోత్రం ప్రభువా అంటా నిద్రపోతారు. సరైన ప్రార్థన జరగదు.